నమస్తే, నేను మీ తేజ. సింగర్ మంగ్లీకి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ వివాదం ఇది తారాస్థాయికి అయితే చేరుకుందనే చెప్పాలి. త్వరలో మంగ్లీని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఆ, అంటే మంగ్లీ ఏదైతే ఈ స్కామ్కి సంబంధించిన విషయం ఉందో దీనిపైన ఇటు మా అసోసియేషన్కి అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వరకు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడానికి కొంతమంది వ్యక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బంజారా బిడ్డను నేను ఎవరిని మోసం చేయనంటూ కూడా మంగ్లీ చెప్తుంది. ఇట్లా ఈ స్కామ్స్ చేసి ఆ రకంగా ఆమె మాట్లాడటం కరెక్ట్ కాదని చాలామంది తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రఘురామ్ రాథోడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఇప్పుడు మంగ్లీ పైన మీరు ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు సార్? స్కామ్ లో ఆమె ఉందో లేదో అనేది ఒక క్లారిటీ లేదు. అయితే యాక్చువల్గా గత వారం నుంచి మంగ్లీ గారి మీద మీడియాలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీడియాతో పాటు పంజాగుట్ట పిఎస్లో ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఆమె ఎఫ్ఐఆర్లో A5గా ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే, మీడియాలోకి వచ్చి ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను గిరిజన బిడ్డని, గిరిజన కార్డును మాత్రం వాడుతుంది. అయితే మేము చెప్తున్నాం ఏంటంటే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎక్కడైతే ఆ మైక్రో ఫైనాన్స్ మధు మరియు బాలాజీ ఆ గ్యాంగ్ మొత్తం వాళ్ళు అరెస్ట్ కాబడి అంత జరిగింది కదా, అక్కడ వాళ్ళు మైక్రో ఫైనాన్స్ చేసే దాంట్లో చాలామంది పేద బిడ్డలు, ఆ పేద బిడ్డల్లో దాదాపు 70% మంది గిరిజన బిడ్డలు ఉన్నారు. అయితే మీరు సెలబ్రిటీ, మీకు పబ్లిసిటీ ఉంది, మీరు ఏమన్నా మీ మీద ఆరోపణ రాగానే మీరు గిరిజన కార్డు వాడుతున్నారు కదా, వాళ్ళు బాధితులు మొత్తము గిరిజన బిడ్డలు. దాంతోపాటు వాళ్ళు కూలీ నాలి చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా వాళ్ళు కష్టపడి వాళ్ళ రెక్కల కష్టం మొత్తము తీసుకొచ్చి మీకు అంటే ఆ మైక్రో ఫైనాన్స్లో పెట్టడం వల్ల వాళ్ళ అన్యాయం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, అందరూ మంగ్లీ గురించే మాట్లాడుతున్నారు, మంగ్లీ గురించి చేస్తున్నారు, కానీ మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అంటే, మేము గిరిజన సంఘాలుగా, ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే జాతి కోసమే పనిచేస్తాం. ఎప్పుడైనా సరే అన్యాయం జరిగిన దాని మీదనే మాట్లాడతాం. ఎప్పుడైనా సరే నేను పేద బిడ్డల గురించే మాట్లాడతాము. ఎప్పుడైనా సరే మేము వ్యక్తిం గురించే మాట్లాడతాం. మీరేం చెప్తున్నారంటే, ఒక చిన్న ఆరోపణలు మీ మీద రాగానే మీరేమో జాతిని కార్డు వాడుతున్నారు, వాళ్ళేం కార్డు వాడాలి, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ఫిలిం ఛాంబర్లో ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మేము వచ్చింది దేనికంటే, ఆమె ఈ కేసు నుంచి ఆమె బయటపడేంత వరకు ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఎందుకంటే ఆమె మీద పడ్డ ఆరోపణలు అయిన దాని మీద మొత్తము గిరిజన పేద బిడ్డలే వాళ్ళ డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఆ గిరిజన పేదల కోసం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము మాత్రం పోరాడతాము. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా 4-5 రోజుల్లో మేము మొత్తం అన్నీ మీకు అన్ని ప్రతి డీటెయిల్స్ సహా మీకు చూపిస్తాము. కాబట్టి మంగ్లీ గారిని మీరు ఎక్కువగా చూపించొద్దు. దాంతోపాటు ప్రొడ్యూసర్లకు సినిమా ప్రొడ్యూసర్లకు మేము చెప్పేది ఏంటంటే, ఆమె ఈ కేసు నుంచి బయటపడేంత వరకు మీరు ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ పేద బిడ్డలే ఆమెను చూసి పేద బిడ్డల ద్వారానే ఆమె ఇంత పైకి ఎదగడం జరిగింది. కాబట్టి ఆమె పాడిన పాటలకు కావచ్చు, ఆమె న్యూస్ ఛానల్లో ఆమె యాంకరింగ్ కావచ్చు, దాన్ని చూసి ఆమెను ఈ స్థాయికి తెచ్చింది పేద బిడ్డలకు అన్యాయం జరిగింది. కాబట్టి మీరు కూడా పేద బిడ్డల పక్షాన కొట్టాలని అంటున్నాం. మేము ఆల్రెడీ హామీ ఇచ్చింది కదా సార్, నేను ఉంటాను, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు నేను ఉంటాను, పోరాడతానని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఏం హామీ ఇస్తున్నావు అండి? ఏం హామీ ఇస్తున్నావు నువ్వు? నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నావు, కానీ వాళ్ళకు నువ్వు లేవు. ఎందుకు లేవు? ఇప్పుడు మీరు ఇంత పెద్ద మనిషి, మొత్తం ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యారు కదా, మీరు ఏమైనా చేశారా? పేద బిడ్డల కోసం ఏమైనా చేసిరేమో చూపించండి మాకు. మీరు బంజారా బిడ్డనే కదా, బంజారా కోసం ఏం చేశారు మీరు? మేము మీకు సూటి ప్రశ్నగా సేవలాల్ సేన మైదాన ప్రాంతం నుంచి రఘురామ్ రాఠోడ్గా నేను మాట్లాడుతున్నాను. మీకు అడుగుతున్నా, ఏం చేశారండి మీరు బంజారా జాతికి? బంజారా జాతి వల్లనే మీరు ఇంత పైకి వచ్చారు. దాంతోపాటు ఈ పేదలు చూడడం వల్లనే మీరు ఇంత పైకి వచ్చారు. ఈ పేదల కోసం మీరు ఏం చేశారు?
ఆ? మీరు హామీ ఇస్తారు, ఏం హామీ ఇస్తావు? అంటే మీరు పూర్తిగా మీరు చెప్పేది ఏంటంటే మంగ్లీకి ఇంకా అవకాశాలు ఇవ్వద్దు ఆ, చెప్తున్నారు. ఇక్కడ ఆమెకు అవకాశం ఇవ్వద్దని అనట్లేము. ఈ కేసు నుండి బయటపడ్డంత వరకు ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఎందుకంటే అక్కడ జరిగింది అన్యాయం మొత్తము పేద బిడ్డలకు కాబట్టి, బంజారా బిడ్డలు అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా పేద బిడ్డల తరపున మేము పోరాడతాం. ఇంకా ఈ- ఈ ఎంత దూరం వెళ్తామో అంత దూరం మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఇకనైనా అందరూ మైక్రో ఫైనాన్స్ జోలికి పోకుండా వాళ్ళకి ఇలా కాపాడాలి. ఆ విషయంలో ఇంకో విషయం చెప్పాలి. అవును, పేద బిడ్డల గురించి మీరు ఇది అంటున్నారు కదా, మీకు న్యాయం మీకు పాత్ర ఏం లేదంటున్నారు కదా ఇందులో. మీరు ఎవరి మీద కేసు వేయాలి? ఎవరి మీద కాదు, ఆ లారీ మీద కాదు మీరు వేయాల్సింది, మధు మీద వేయాలి. మీరు మధు మీద వేయాలి. వేసిర్రా? ఎందుకు వేయలేదు? ఏమి లేనిది మీ మీద ఆరోపణ ఎట్లొచ్చింది? ఏమైనా ఉండొచ్చు కదా మీది. ఏ5గా మేం చెప్పట్లేదు, పోలీసులే ఏ5గా మీ మీద ఏ5గా మీకు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఏం లేనిదే చేస్తారా? కాబట్టి కంపల్సరీ మీ మీద పడ్డ మచ్చను మీరు తుడుచుకొని పేద బిడ్డల కోసం పనిచేస్తారని, మీరు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని కోరుకుంటూ మేము పేదల కోసం పోరాడతామని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటున్నాం. నమస్కారం.